హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ బాగి. సో ఇంట్లోనే పాపకి సిర్లాక్ తయారు చేశానని చెప్పాను కదా, దానికి కొలతలు చెప్తానన్నాను. ఇప్పుడు కొలతలు చెప్తున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అయితే చూడండి, చూసి లైక్ కొట్టండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఒక టీ గ్లాస్ తీసుకున్నానండి. టీ గ్లాస్తో 2 టీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. రైస్తో పాటు ఒక టీ గ్లాసు, అలాగా టీ గ్లాస్కి కొంచెం తక్కువ కందిపప్పు, ఎర్ర కందిపప్పు, మినపప్పు, సాయిపప్పు, పచ్చెనపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఎండు ఖర్జూరం తీసుకున్నానండి. యాక్చువల్గా మీరు ఈ ప్లేస్లో పల్లీలు కూడా తీసుకోవచ్చు, ఆ పెసలు కూడా తీసుకోవచ్చు. పల్లీలు, పెసలు అనేవి ఎక్కువగా గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తాయని చిన్నపిల్లల్లో అప్పుడే ఎందుకు అని చెప్పేసి నేను తీసుకోలేదు. ఆల్రెడీ ఇవే కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా, మళ్ళీ అరగకపోతే ఇబ్బంది అవుతుంది పాపకి అని చెప్పేసి తీసుకోలేదు. ఫస్ట్ టైం కాబట్టి మీరు పల్లీలు, పెసలు అవి 9 to 1 year ఆ మధ్యలో తీసుకుంటానంటే ఓకే. మా పాప 6 months కాబట్టి నేను తీసుకోలేదు. మీకు ఆప్షనల్గా అవి కూడా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా నేను చూశానండి, చాలామంది ఎక్కువ వేసేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ చాలామందికి పడవండి. నేను ప్రెగ్నెన్సీలో ఫేస్ చేశాను. డ్రై ఫ్రూట్స్ ప్రెగ్నెన్సీలో కూడా ఆఫ్టర్నూన్ 6 తర్వాత అలాగా లేట్ టైమ్స్లో తీసుకుంటే అరగదు. కడుపులో నొప్పి రావడం అని, మోషన్స్ జరగడం అని జరుగుతాయి. ప్రెగ్నెన్సీలో నాకు కూడా అలాగే జరిగింది. హాస్పిటలైజ్ అయ్యాను 2 to 3 days దానివల్ల. సో ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. పిల్లలకు కూడా అలాంటివి వస్తాయి, ఇప్పుడిప్పుడే కదా తినడం స్టార్ట్ చేసింది అని చెప్పేసి నేను డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకోలేదండి. ఒక 3-4 పలుకులేమో జీడిపప్పు తీసుకున్నాను, అలాగే దానికి తగ్గట్టు బాదం తీసుకున్నాను. ఎండు ఖర్జూరం చిన్నది ఒకటి సీడ్ తీసేసి తీసుకున్నాను. అండ్ 2 నుంచి 3 వరకు కిస్మిస్, అది కూడా మనం దీంట్లో జీలకర్ర, వాము వేస్తాము అరుగుదల ఉండాలని చెప్పేసి. దానివల్ల ఘాటు వస్తుందేమో, పిల్ల తినలేదేమో అని చెప్పేసి నేను లైట్గా స్వీట్నెస్ కోసం ఖర్జూరం యాడ్ చేశానండి. దీంతోపాటు మీరు సిర్లాక్ రెడీ చేసిన తర్వాత 2 glasses వాటర్ పొయ్యి మీద పెట్టుకొని, వాటర్ కరిగిన తర్వాత 1 teaspoon దాంట్లో వేసేసి సిర్లాక్ రెడీ అయిపోతుంది. బాగా మిక్స్ చేస్తే దీంతోపాటు ఇది అయిపోయిన తర్వాత చిటికెడు ఉప్పు వేయచ్చు. అండ్ నెయ్యి కూడా వేసి పెడితే పిల్లలకి చాలా బాగుంటుందండి. చాలా హెల్తీ కూడా, ఇది ఇంట్లో యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.